ఆయన మన కంటికి కనపడకపోయినా ఆయననే భగవంతుడు అన్న పేరుతో పిలుస్తున్నాం. ఈ శరీరాన్ని నేను నిర్మించుకోలేదు. ఇందులో సప్తధాతువులు ఉన్నాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలు ఉన్నాయి. 9 కన్నాలున్నాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9. ఇవి కాకుండా పుట్టినప్పుడు ఒక కన్నం మూసుకుపోతుంది. యథార్థానికి మనిషి ఊపిరి విడిచిపెట్టేసేటప్పుడు చిట్ట చివర బ్రహ్మద్వారం అని ఇక్కడ ఆ మాడు పై భాగంలో ఉన్న ద్వారం తెరుచుకొని అటువైపు నుంచి జీవుడు నిర్గమించాలి. అట్లా వెళ్ళేటప్పుడు తెరుచుకోవలసిన ద్వారం 10ది. పుట్టినప్పుడు తల్లికి తనకి ఉన్న అనుబంధానికి గుర్తు నాభి. అమ్మ కడుపులో ఉన్నంత కాలం అమ్మకి మనకి అనుబంధాన్ని నిర్వచనం చేస్తూ అమ్మ తిన్న ఆహారంలో సారవంతమైన పదార్థం శక్తిగా మనలోకి ప్రవేశించడానికి కారణమైన నాభి గొట్టాన్ని కోసేస్తారు. అప్పుడు నాభి మూసుకుంటుంది. పుట్టినప్పుడు మూసుకుపోతున్నది నాభి. మరణిస్తున్నప్పుడు నిజానికి జీవుడు నిర్గమించవలసినటువంటిది బ్రహ్మరంధ్రం. అది ఒక్క మరణ సమయంలోనే తెరుచుకోవాలి. ఈ 10 రంధ్రములు కాకుండా శరీరం అంతటా వెంట్రుకలు ఉన్న ప్రతి చోట ఒక రంధ్రము చొప్పున కోట్ల రంధ్రములు ఉన్నాయి. లేకపోతే అందులోంచి స్వేదం, చెమట ఎట్లా బయటకు వస్తోంది? అన్ని కోట్ల రంధ్రాలు ఉన్నాయి. ఇన్ని కోట్ల రంధ్రములు ఉన్నటువంటి శరీరంలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులను కుంభించి నింపిన వాడెవరు? ఎవరి శాసనం అయ్యే వరకు ఈ ఊపిరి ఆగిపోకుండా అట్లాగే ఈ తోలు తిత్తిలో నిలబడుతోంది? ఎవరి శాసనం అయిన తరువాత 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు అంటారు. ఏ మహానుభావుడి శాసనం అయిపోయిన తరువాత కొన్ని కోట్ల మంది వైద్యులు చుట్టూ చేరి ప్రాణాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాక ప్రాణం పోతోంది. ఇదంతటినీ చేస్తున్నవాడెవరో, ఎవడు సర్వజ్ఞుడు, ఎవరు లేకపోతే ఇవన్నీ జరిగే అవకాశం లేదు, ఆయనని భగవంతుడు అని పిలుస్తారు. ఇది మనకి అర్థమైనప్పుడు ఆయన మన కంటికి కనపడలేదన్న భావన ఉండదు. మనకి శ్రద్ధ ప్రమాణమై ఉంటుంది. శంకరాచార్యుల వారు శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గణితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు. శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయము, గురువు గారు చెప్పిన విషయం పరమసత్యములన్న నమ్మకం ఎవరికి ఉంటుందో వారు శ్రద్ధావంతులని గుర్తు. ఇత పూర్వం పరమ భాగవతోత్తములైన వారు అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మని ఒక రూపంతో మా కళ్ళ ముందు కనపడాలని ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన కాదనలేక వాళ్ళు ఏ రూపంతో కనపడమని ప్రార్థన చేశారో ఆ రూపంతో భగవానుడు భూమి మీదకి దిగొచ్చాడు. అందుకే భగవద్గీతలో ప్రతిజ్ఞ చేస్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అంటాడు. పరిత్రాణాయ సాధూనాం, ఆయనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి భగవంతుణ్ణి యథార్థానికి మాంస చిచ్చుతో చూడలేం. అటువంటి భగవంతుణ్ణి నీవు చూడ్డానికి వీలుగా నువ్వు కరచరణాదులతో ఒక రూపంతో ఈ భూమి మీదకి రమ్మని ప్రార్థన చేస్తే భక్తుల యొక్క కోరిక కాదనలేక భగవంతుడు ఒక రూపంతో భూమి మీదకి కిందకి దిగొచ్చాడు. అందుకే వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలిప్రతారణ, నృపాహంకార నిర్వాపణ, వైదేహీ రమణ, ధనంజయ జయ వ్యాపార పారీణ, చోడీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. అన్ని అవతారములుగా భూమి మీదకి దిగొచ్చాడు. ఆ భక్తుల యొక్క చరిత్రలు చదువుతున్నప్పుడు, భాగవతాది గ్రంథములను పరిశీలనం చేస్తున్నప్పుడు జీవితమంతా పరమ భక్తితో భగవంతుని యందు ప్రేమతో గడిపినటువంటి వారు ఒక రూపంతో భగవంతుణ్ణి దిగి రమ్మని ప్రార్థించినప్పుడు వారి కోరిక నిజం చెయ్యడం కోసం భగవంతుడు వెలిసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అవి స్వయంభూ క్షేత్రాలు. మనకి తిరుమల ఉన్నది. తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వెలిశారు.
ఆ వెలిసినది ఒకరు చెప్పే అటువంటి రూపాన్ని ఆయన పొందలేదు. వ్యాసుల వారు పురాణంలో ఒక మాట అంటారు, నకృతం దేవసంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటారు. అది విశ్వకర్మ చెయ్యలేదు, లేకపోతే దేవతల యొక్క సంఘములు దానిని ఇట్లా ఉండమని అడగలేదు. భగవంతుడు నేను కలియుగంలో ఇట్లా ఉండడం ద్వారా అందరికీ ఒక సందేశం ఇవ్వగలుగుతానని నిర్ణయం చేసుకుని ఆయన తనంత తానుగా అటువంటి రూపాన్ని పొందాడు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్ధమగు నటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావనశేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి దివ్యమంగళ విగ్రహం దవ్యయుండు పరమ పావనుడు శ్రీ వెంకటేశ్వరుడు వేట్క అంటారు. అమ్మవారు పక్కన విడిగా ఉండడం కాకుండా అమ్మవారిని తన వక్షస్థలమునందే ఉంచుకుని కుడి చేతితో తన పాదములు చూపిస్తూ ప్రాయస్సు చరణో పుంసాం శరణ్య తేనపాడినా కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం అంటారు. నా పాదములను ఎవరు నమ్ముకున్నారో, ఎవరు నా పాదములను మనసులో ధరించి భరించి వహించి భక్తితో పట్టుకుంటున్నారో వారికి కలియుగంలో సంసారము కేవలం నడుములోతు మాత్రమే వస్తుంది అని చెప్పడానికి ఎడమ చేయి తీసుకెళ్లి నడుము మీద పెట్టుకుని ఆ పరమ పావన శేష పర్వతము మీద, ఆ శేష పర్వతం పైన ఉన్నటువంటి వెంకటాద్రి మీద ఆనంద నిలయం అనేటటువంటి విమానంలో వెంకటేశ్వర స్వామి వారు తనంత తానుగా ఎవరు అడగకుండా ఒక రూపంతో నిలబడ్డారు. ఒకప్పుడు భగవంతుని యొక్క కాలి బొటనవేలి గోటి దర్శనం చెయ్యాలంటే ఎంతో తపస్సు చేయవలసి వచ్చేది. భాగవతంలో అక్రూరుడు అంటాడు, శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన పిలువన్ నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గుని అంటాడు. ఆయన కాలి గోటి కాంతి చూడడానికి అంత తపస్సు చేసేవారు ఒకప్పుడు. అటువంటిది కలియుగంలో పరమ ఉదారంగా కలి బాధ మాన్పడానికి, మనందరినీ అనుగ్రహించడానికి భగవానుడు అంత తేలికైనటువంటి మార్గంలో, కాబట్టి కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలోనను మరువరాదు కంజదళాక్ష అంటారు. ఆయన ఎందుకు అవతరించాడు అంటే కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగా కలిపురుషుడి యొక్క బాధ మాన్పడం కోసం ఈ వెంకటాచలాన్ని మరో వైకుంఠంగా మార్చుకొని శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీ వైకుంఠం మీద విరక్తి పొంది కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత పతనమవుతున్న వారందరినీ ఉద్ధరించడానికి, దర్శనమివ్వడానికి నేను ఈ పద్మపీఠం మీద ఆనంద నిలయ విమానంలో ఇట్లాగే నిలబడి ఉంటానని తనంత తానుగా వచ్చి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి నిలబడినది వెంకటాచలం. అట్లాగే స్వయంభూ క్షేత్రం ద్వారకా తిరుమల, అటువంటివి ఎన్నో క్షేత్రాలు.